హలో గాయస్, నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. నార్మల్ రైస్తో చేసుకున్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చికెన్ మ్యారినేషన్ కోసం నేనైతే ఇక్కడ 3/4 kg వరకు చికెన్ తీసుకొని మ్యారినేషన్ చేస్తున్నాను. కడుక్కున్న చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 పచ్చిమిర్చి, ఒక దబ్బ నిమ్మ దబ్బ, కొంచెం పెరుగు, నెలగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. ఈ మసాలాలు ఎక్కువసేపు పట్టుకోవాలంటే కొంచెం ఎక్కువసేపు బాగా కలపెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ అయితే గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. టైం లేకపోతే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి. పెద్ద కుండ పెట్టుకొని అందులోకి అయితే కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకొని హోల్ బిర్యానీ మసాలాస్ వేసుకొని మనం ముందుగా గంట సేపు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒక 80% అయితే చికెన్ ఒక 50% ఉడికింది అన్నప్పుడు అయితే మనం బియ్యాన్ని కడిగి పెట్టుకుందాం. మనం నార్మల్ రైస్తో చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని అందులోకి హోల్ బిర్యానీ మసాలా, ఇంకా కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్ వేసుకొని బియ్యాన్ని అయితే ఒక 80% అయితే ఉడికించు. ఇప్పుడు చికెన్ చూసుకుంటే చికెన్ కూడా ఉడికిపోయింది కదా, చికెన్ అయితే కిందకి దించుకొని 80% ఉడికించిన అన్నాన్ని అయితే చికెన్ మీద ఈ లేయర్ బై లేయర్ ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అరచెక్క నిమ్మరసం అయితే పిండుకున్నాం. అదైతే బియ్యం ఉంచుకున్న నీళ్ళు ఉంటాయి కదా, గంజి నీళ్ళు, అవైతే గ్లాస్ నిండా పోసి ఫైనల్ గా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను బటర్ వేస్తాను. ఏముంది, మూత పెట్టుకుని దమ్ చేసుకోవడమే. హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడికించుకుంటే సరే. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.